హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. నేను ఇప్పుడు కురా నది మీద బోటింగ్కి వచ్చాను. ఇది రైక్ పార్క్ నుంచి స్టెప్స్ కింద దిగితేనే ఈ బోటింగ్ ఏరియా ఉంటుంది. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇది బోట్ అన్నమాట. ఇంకా బోట్లోకి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ మ్యూజిక్ వెళ్తూనే మనకు కాఫీ కూడా ఇస్తారు. జార్జియన్ భాషలో ఈ రివర్ని మెట్కెవారి అంటారనమాట. ఈ నది టర్కీ దేశంలోని కొండ ప్రాంతాల నుండి మొదలై జార్జియా గుండా ప్రవహించి అజర్బైజాన్లోని కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. ఈ కురా నది ఒడ్డునే టిబ్లిసీ ఉంది. అంటే ఈ నది టిబ్లిసీ గుండా ప్రవహిస్తుంది. ఇంకా మా బోట్ స్టార్ట్ అయ్యింది. నది ఒడ్డున పాత చర్చిలు, కోటలు, ఆధునిక బ్రిడ్జిలు బోటింగ్లో చూడడానికి చాలా బాగుంటాయని చెప్పారు. అందంగా ఉంటాయని. ఈ బోట్లో మ్యూజిక్, గైడ్ వాయిస్తో ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ గాలికి ఈ ప్రయాణం చాలా ప్రశాంతంగా ఉంది. రైక్ పార్క్ నుండి బోటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రైవేట్ బోట్స్ ఉన్నాయి, గ్రూప్ బోట్స్ ఉన్నాయి. బోటింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 10 to నైట్ 10. ఈ రివర్లో వాటర్ అయితే చాలా మడ్డిగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అంటే కొండల మీద నుంచి వస్తుంటాయి కదా, అందుకేమో ఈ కలర్ ఉన్నాయేమో అనిపిస్తుంది. కొద్దిగా ఆకులు పడి అలా కొద్దిగా ఉంది, కానీ మొత్తానికైతే నీట్గానే ఉంది నది మొత్తం. చాలా అంటే ప్రవాహం అయితే బాగానే ఉంది. ఫ్లో వాటర్ చాలా మడ్డి కలర్ కనిపిస్తుంది. అటు ఇటు చెట్లు, ఎదురుగా ఈ ఓల్డ్ బ్రిడ్జ్ చాలా బాగుంది అసలుకి. బోట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా. ఆ ఎదురొచ్చే నదీ ప్రవాహానికి ఎదురుగా వెళ్తున్నాను. మనకు అక్కడ కనిపిస్తోంది అది జస్టిస్ హౌస్ అన్నమాట. అంతవరకు తీసుకెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని బ్యాక్ వెళ్తాము. చూడండి ఆ బ్రిడ్జ్, అది అటు ఇటు పక్క చెట్లు, రోడ్లు, ఆ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇది జస్టిస్ హౌస్. చూడండి ఎంత ఫ్లవర్ షేప్లో ఉంటుందో. పైనుంచి డ్రోన్ వ్యూ అయితే ఇది ఎక్సలెంట్ అనిపిస్తుంది. నేను కింద బోట్లోంచి చూస్తున్నాను. చాలా అందంగా ఉంది. అసలుకి చెప్పాలంటే చాలా బాగుంది. మాటల్లో కూడా వర్ణించలేకపోతున్నా. అలా చూస్తూ ఉండిపోతున్నా ఈ ప్రకృతిలో, ఈ వాటర్లో, ఈ నేచర్తో. నాలో నేను ఏదో మాట్లాడుకున్నట్టు అయిపోతున్నా. ఇంకా మనము ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ప్లేసెస్ కనిపిస్తాయి అన్నమాట. ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది చూడండి. అటు సైడ్ నుంచి ఇటు సైడు చెట్లు, మధ్యలో బ్రిడ్జ్, అటు ఇటు. మళ్ళీ ఇప్పుడు వెళ్తే మన ఎదురుగా కూడా పీస్ ఆఫ్ బ్రిడ్జ్ అన్నమాట. చాలా అందంగా ఉంది ప్లేస్ అయితే.
ఈ లెఫ్ట్లోనే రైట్ పార్క్. మనకు బోటింగ్ ద్వారా కనిపించేటివి కొండ మీద ఉన్న పాత కోట, అదే నరికల హిల్స్. ఇది ఇంకా పీస్ బ్రిడ్జ్, ఓల్డ్ టిబ్లిసీ, స్టాచ్యూ ఆఫ్ మదర్ జార్జియా, ఇవన్నీ కనిపిస్తాయి మనకి వెళ్ళేటప్పుడు. ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అయితే అద్దిరిపోయిందని చెప్పచ్చు. ఈ బోటింగ్ ద్వారా టిబ్లిసీని కొత్త కోణంలో చూసాననే ఫీల్ వచ్చింది. పురాతన కట్టడాలు, గోడ కట్టలతో కూడిన నగర శిల్పకళలు, నది ఒడ్డున ఉన్న చర్చీలు, జస్టిస్ హౌసు ఈ బోట్ జర్నీలో నేను చూశాను. ఆ పైన కనిపిస్తుంది అది చర్చ్ అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఇంకో ప్రపంచంలోకి వెళ్తున్న ఫీల్ అయితే నాకు వచ్చింది.
30 మినిట్స్ వరకు ఉంటుంది. మీరు ప్రకృతి ప్రేమికులైనా, ఫోటోగ్రఫీ లవర్స్ అయినా, ఫ్యామిలీ ట్రిప్తో అయినా, చరిత్రని, సంస్కృతిని ఆసక్తిగా చూసే వాళ్ళైనా ఈ ట్రిప్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే బోటింగ్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నది ఒడ్డున లైట్స్ వెలుగుతూ చాలా అందంగా కనిపిస్తుంది అనుకుంటా. నేనైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాను. ఇక్కడ ఎండ అనేది ఏం ఉండదన్నమాట. అందులోనూ ఇది స్ప్రింగ్ సీజన్ కాబట్టి నేను బాగా ఎంజాయ్ చేశాను. నా జార్జియా ప్రయాణంలో అయితే ఒక మెమరబుల్ జర్నీ బోట్ రైడింగ్ అని నేను చెప్పగలను. మీరు కూడా టిబ్లిసీకి వెళ్ళినప్పుడు ఈ బోట్ రైడ్ చేయమని సజెస్ట్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.